హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక భేటీ చేయడం జరిగింది. అండ్ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకున్నారు బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి. అండ్ ఆ మండల్స్ ఏవైతే ఉన్నాయో పోలవరం ముప్పు గ్రామాలు వాటిని రీమెర్జ్ చేయడం గురించి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇవాళ మనం ఒకసారి హిస్టారికల్గా పోలవరం ప్రాజెక్ట్ ఏంటి అండ్ దాని హిస్టరీ ఏంటి అండ్ దానితో పాటుగా నేషనల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అండ్ ఈ మండలాల విషయం ఏంటి, ఈ విషయం గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్నటువంటి రివర్స్ని హిమాలయన్ రివర్స్ అండ్ పెన్యూన్సులర్ రివర్స్గా డివైడ్ చేస్తారనమాట. అంటే బేసిక్ డివిజన్ చూసుకున్నట్టయితే హిమాలయన్ రివర్స్లో ఎక్కువగా వాటర్ ఉంటాయి కంపేర్ టు దట్ ఆఫ్ పెన్యూన్సులర్ రివర్స్ మనం చూసుకున్నట్టయితే. అయితే అట్లానే ఒక సర్టైన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా వాటర్ ఉంటుంది, సో దట్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ఇండియాలో తక్కువ వాటర్ ఉంటుంది అండ్ డ్రాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి అని చెప్పేసి 1940s ఇంటర్లింకింగ్ ఆఫ్ ద రివర్స్ అనే కాన్సెప్ట్తో వచ్చారనమాట. సో ఈ కాన్సెప్ట్లో మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ రివర్స్ ఏంటి? గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్. ఓకే, మనం గోదావరి రివర్ చూసుకున్నట్టయితే ఇది నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్లో స్టార్ట్ అవుతుంది. ఈ త్రయంబకేశ్వర్లో స్టార్ట్ అయ్యి అరౌండ్ 1400 కిలోమీటర్స్ వచ్చిన తరువాత తెలంగాణ గుండా ఆంధ్రాలో ఉన్నటువంటి అంతర్వేది దగ్గర ఇది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. సో ఈ ఓవరాల్గా ఈ ఫ్లోలో అరౌండ్ 1660 టీఎంసీ వాటర్ ఇది బే ఆఫ్ బెంగాల్లో వదిలేస్తుంది. అంటే ఎంత? 4 సార్లు నాగార్జున సాగర్ డ్యామ్ నింపితే ఎంత వాటర్ అవుతుందో అంత వాటర్ అని అర్థం అనమాట. సో అది 1660 టీఎంసీ వాటర్ అనేది ఎవ్రీ ఇయర్ బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళిపోతుంది. సో ఇన్ కంపారిజన్ టు దిస్ కృష్ణా రివర్ చూసినట్టయితే కృష్ణా రివర్ మీద బ్యారేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం బ్యారేజ్ కానీ, నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ. సో ఇట్లా కృష్ణా రివర్ మీద ఉన్నాయి కానీ గోదావరి రివర్ మీద అంత సిగ్నిఫికెంట్గా లేవు. అండ్ ఎట్ ద సేమ్ టైం దానివల్ల రన్ ఆఫ్ కూడా ఎక్కువ గోదావరి రివర్లో చూసుకున్నట్టయితే. సో ఈ ఇంబ్యాలెన్స్ని తగ్గించడానికి కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనే ఐడియాని కన్సీవ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి హిస్టారికల్గా ఈ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఈ పోలవరానికి దాదాపు 150 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. 1870లో చూసుకున్నట్టయితే లెఫ్టినెంట్ కల్నల్ హేగ్ ఈయన ఈ పోలవరం గురించి అండ్ ఈ కన్స్ట్రక్షన్ గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. ఆ తర్వాత 1890స్లో జార్జ్ వెల్చ్ అని ఒక ఇంజనీర్, సో ఈయన ద డ్యామ్స్ ఆన్ గోదావరి డెల్టా అనే బుక్లో ఈ విషయం గురించి ప్రస్తావించడం కూడా జరిగిందనమాట. ఆ తర్వాత మేజర్ ఇంపార్టెంట్ ఏంటి, 1941లో ఈయన ఆ టైంలో ఇరిగేషన్కి సూపరింటెండెంట్గా ఉండేవాళ్ళు అనమాట. ఈయన ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పి అండ్ ఫైనలైజ్ కూడా చేశారనమాట. సో దీనికి రామపాద సాగర్ అని పేరు కూడా పెట్టారు, రామపాద సాగర్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్ వాటర్స్ రాముడి పాదాల వరకు వస్తాయని చెప్పేసి ఈ రామపాద సాగర్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. అయితే ఆ రోజుల్లో అంటే 1941లో దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేటప్పటికి 129 crores ఉంది. సో దానివల్ల ఈ ప్రాజెక్ట్ పేపర్ మీద డ్రాప్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఆ తర్వాత 1941 తర్వాత ఏం జరిగింది ఇండియాలో? క్విట్ ఇండియా మూవ్మెంట్ కానివ్వండి అండ్ ఇండిపెండెన్స్, ఎమర్జెన్సీ, సో వీటన్నిటి వల్ల అండ్ దాని తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్, సో వీటి వల్ల దీని గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. ఆ తర్వాత 1980లో టంగుటూరి అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారనమాట. సో ఈయన టంగుటూరి అంజయ్ గారు, ఈయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారు. సో ఆ తర్వాత ఈయన తర్వాత ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు పెద్దగా వెళ్ళలేదు. ఆ తర్వాత ఏమైంది అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారనమాట. సో ఈయన అప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అదే జలయజ్ఞం అని చెప్పేసి. ఈ జలయజ్ఞం కింద ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ చూసారనమాట ఈయన. అయితే 2004లో ఇది స్టార్ట్ చేసినట్టయితే దీనికి అప్రూవల్స్ అవన్నీ రావడానికి 2008 అయిపోయింది. అంటే వైల్డ్ లైఫ్ అప్రూవల్ 2008లో వచ్చింది దీనికి. సో ఆ తర్వాత 1 yearలోనే ఆయన మరణించడం జరిగిందనమాట. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత ఏమైంది అంటే రెస్ట్ ఆఫ్ ఇట్ తెలంగాణ మూమెంట్ కానివ్వండి, ఏపీ
స్టేట్ బైఫర్కేషన్ అయింది 2014లో. సో ఈ 2014లో బైఫర్కేషన్ అయినప్పుడు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చిందనమాట. ఈ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 90 కింద పోలవరం ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. నేషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ నేషనల్ స్టేటస్ అంటే ఏంటి, నేషనల్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు. సో ఫస్ట్ నేషనల్ ప్రాజెక్ట్గా ఒక ప్రాజెక్ట్ని డిక్లేర్ చేయాలి అంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో 3 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్. ఏవైనా సరే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అంటే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి రివర్స్ మీద కట్టే ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేదా నేషనల్ ఇంపార్టెంట్ కోసము ట్రీటీస్ చేసుకోవడం వల్ల కట్టే ప్రాజెక్ట్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇండస్ రివర్ మీద కట్టే ప్రాజెక్ట్స్, ఇలాంటివి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద వస్తాయి. ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. రెండోది వచ్చేటప్పటికి ఇంట్రా స్టేట్ ప్రాజెక్ట్స్ అనమాట. 2 స్టేట్స్కి మధ్య ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి. 2 స్టేట్ మధ్య ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఈ స్టేట్కి ఆ స్టేట్కి మధ్య ఎప్పుడైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో కానీ, కన్స్ట్రక్షన్ కాస్ట్లో కానివ్వండి, అండ్ రీహాబిలిటేషన్లో కానివ్వండి, పవర్ ప్రొడక్షన్లో కానీ ఏదైనా సరే ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంటర్లింకింగ్ విషయంలో, అప్పుడు దాన్ని మళ్ళీ ఎలిజిబుల్గా ప్రకటిస్తారనమాట. దేనికి, నేషనల్ ప్రాజెక్ట్కి. అండ్ మూడోది చూసుకున్నట్టయితే ఇంట్రాస్టేట్ ప్రాజెక్ట్స్ అంటే ఆ స్టేట్లోనే ఉన్న ప్రాజెక్ట్ దాదాపు 2 లక్షల హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్కి ఇరిగేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నట్టయితే దాన్ని కూడా నేషనల్ ప్రాజెక్ట్గా ప్రకటించే ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. సో ఈ 3 మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చెప్పుకోవచ్చు ఒక ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా ఎలిజిబుల్ చెప్పాలి అంటే. అండ్ దాంతోపాటు ఈ నేషనల్ ప్రాజెక్ట్గా ఒకసారి ఎలిజిబిలిటీ వచ్చాక బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పిన తర్వాత దీన్ని మానిటర్ చేసేది సెంట్రల్ వాటర్ కమిషన్, CWC అంటారు దీన్ని. అండ్ దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటో తెలుసా, 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్కి. సో ఈ 2 మేజర్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ కింద చెప్పుకోవచ్చు మనం. అయితే ఒక్కసారి మనం ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్ అంటే ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం మనం. అవుట్కమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనం దీన్ని. అవుట్కమ్స్ వచ్చి ఫస్ట్ ఇరిగేషన్ బెనిఫిట్. సో ఈ ప్రాజెక్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్లో రైట్ కాలువ, లెఫ్ట్ కాలువ అని 2 ఉంటాయన్నమాట. ఈ రైట్ కాలువ గుండా దాదాపు 3.5 లక్షల ఎకరాలకి ఇరిగేషన్ అందిస్తున్నాం అనమాట. అండ్ అదే లెఫ్ట్ కాలువ ఇది మన వైజాగ్, శ్రీకాకుళం ఏరియాస్లో డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కోసము అండ్ ఇరిగేషన్ కోసము ఈ లెఫ్ట్ కాలువ. అయితే ఇది దాదాపు 4 లక్షల ఎకరాస్కి వాటర్ అందిస్తుంది అనమాట. సో ఇది ఇరిగేషన్ బెనిఫిట్ మనం చూసుకున్నట్టయితే. దాని తర్వాత రెండోది ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఇరిగేషనే కాదు, అదర్ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. ఇంకొక అదేంటిది, హైడ్రో పవర్ జనరేషన్. ఎంత హైడ్రో పవర్ జనరేషన్ ఇది, 920 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ థింగ్, ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఏదైతే తీసుకున్నామో ఈ కెనాల్స్ గుండా ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషల్లీ ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్లాండ్ నావిగేషన్, సో దానికోసమే నేషనల్ వాటర్వే 4 కింద కూడా పెట్టారనమాట. అండ్ ఆ తర్వాత దాంతో పాటు టూరిజం, ఆక్వాకల్చర్, ఈ వీటి యొక్క డెవలప్మెంట్కి కృషి చేస్తున్నారు అనమాట. ఇది పోలవరం ప్రాజెక్ట్ యొక్క అవుట్కమ్స్. సో ఇప్పుడు ఆ మండలాల విషయం ఏంటి అనేది చూద్దాం. సో ఈ పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఖమ్మం డిస్ట్రిక్ట్లో, అంటే ఎర్స్ట్వైల్ ఖమ్మం, ప్రస్తుతానికి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అనమాట, అక్కడ ఉన్నటువంటి 7 మండలాలని 2014లో ఎప్పుడైతే మోడీ గారి గవర్నమెంట్ వచ్చిందో సో అప్పుడు ఒక ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగిందనమాట. ఆ ఆర్డినెన్స్ కింద ఈ 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముప్పు ప్రాంతాలు, వీటిని ఆంధ్రాలో కలపడం జరిగిందనమాట. అవేంటివంటే భద్రాచలం, కుకునూరు, కూనవరం, విఆర్పారం, చింతూరు, వేలేరుపాడు అండ్ బూర్గంపాడు, ఈ 7 మండలాన్ని ఏపీలోకి మెర్జ్ చేయడం జరిగిందనమాట. ఈ 7 మండలాలే కాకుండా చూసుకున్నట్టయితే 5 గ్రామ పంచాయత్స్, ఏటపాక, గుణదల, పురుషోత్తపట్నం, కన్నగిగూడెం అండ్ పిచ్చుకలపాలెం, ఈ 5 గ్రామ పంచాయతీల్ని కూడా ఆంధ్రాలో కలపడం జరిగింది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎడ్యుకేషన్ చూస్తున్నాం అనమాట. అక్కడ పీపుల్ మళ్ళీ తెలంగాణలో మెర్జ్ అవ్వాలి అని చెప్పేసి. సో దీనికి రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటి అంటే భద్రాచలం టెంపుల్. ఈ టెంపుల్
లొకేషన్ వచ్చేటప్పటికి తెలంగాణలో ఉంటుందన్నమాట. కానీ ఈ టెంపుల్ యొక్క ఎండోమెంట్ భూములు ఏవైతే ఉంటాయో ఈ భూములన్నీ ఆంధ్రాలో ఉంటుందన్నమాట. సో దానివల్ల లీగల్గా ఇష్యూస్ వస్తాయని ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డిఫికల్టీ. అంటే ఏంటి, ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పాడేరు. ఈ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే వీళ్ళ ఊరు నుంచి దాదాపు 270 కిలోమీటర్స్ ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 270 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్గా అంటే ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్లో వెళ్ళాలన్నా, ఎమర్జెన్సీలో వెళ్ళాలన్నా, లేదా వాళ్ళ ఏదైనా పండించింది అమ్ముకోవాలన్నా సరే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా డిఫికల్టీ ఉందన్నమాట. ఈ రెండు మేజర్ రీజన్స్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఈ గ్రామాల్ని మళ్ళీ తెలంగాణలో కలపాలి అంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఏంటి అంటే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఇది కన్సెన్సస్ కోసం దీన్ని పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సెకండ్ వచ్చేటప్పటికి ఏపీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఈ రిజల్యూషన్ అనేది పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట సేమ్. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, APRA 2014. సో ఈ యాక్ట్కి అమెండ్మెంట్ చేస్తుంది. అమెండ్మెంట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ప్రొసీజర్. అయితే మీరు కామెంట్ సెక్షన్లో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ ప్రకారము ఒక స్టేట్ యొక్క బౌండరీస్ మార్చగలము అనేది చెప్పండి.